అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పండ్రాజ్, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ మెడ్వే సంజీవి హాస్పిటల్స్ కాకినాడ. సో ఇవాళ ఏంటంటే అండి 29th ఆఫ్ ఎవ్రీ ఇయర్ 29th సెప్టెంబర్న మనము వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం దీన్ని చేసుకుంటాం. సో ఈసారి మనకు 2025లో వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటి అంటే డోంట్ మిస్ ఎ బీట్. అంటే సహజంగా ఏం చెప్తారంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా చిన్నగా అది మన హార్ట్ ప్రాబ్లం కాదేమో అని అనుమానంగా ఉన్నా కూడా అయినంత త్వరగా గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఓకే, ఫస్ట్ కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన జబ్బులు ఏమేమి ఉంటాయనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. గుండెకి సంబంధించినవి చాలా రకాల జబ్బులు ఉంటాయి. ప్రధానంగా ఉన్న కొన్ని రకాల జబ్బుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే అందరికీ బాగా తెలిసింది హార్ట్ అటాక్, అంటే గుండె పోటు లాంటిది. రెండోది ఏంటంటే గుండె బలహీనంగా అవడం, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఒకటేమో హార్ట్ అటాక్, రెండోదేమో హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. మూడోది ఏంటి అంటే గుండెలో ఉన్న చిన్న కరెంట్ ఉంటుంది. మన గుండె దానికదే స్వతహాగా కొట్టుకోవాలంటే ఒక చిన్న బ్యాటరీ లాంటి దేవుడు మనకు అరేంజ్ చేశాడు. అది ఎప్పుడు అలా కొట్టుకుంటూ ఉన్నాం. సో దానికి వచ్చే జబ్బుల్ని గుండె కరెంట్కి వచ్చే జబ్బులు అంటాం, మనం అరిథ్మియాస్ అంటాం. ఇవి మూడు. నాలుగోది ఏంటంటే గుండె నుంచి ఉన్న రక్తనాళాలు, గుండె నుంచి మనకు బయటకు వచ్చే రక్తనాళాలు ఉన్న జబ్బులు. ఇవి 4 ప్రధాన జబ్బులు. సో గుండె జబ్బుల్లో ఉండే ప్రధానమైన లక్షణాలు ముఖ్యంగా 5. ఒకటి చెస్ట్ పెయిన్, అంటే ఈ ఛాతీ భాగంలో నొప్పి. రెండోది ఆయాసం, బాగా ఆయాసంగా అనిపించడం, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా అనిపించడం. మూడోది గుండె దడగా అనిపించడం, అంటే నార్మల్గా మనం మెట్లు ఎక్కాము, పరిగెత్తాము, పని చేసాము, అప్పుడు ఎలాగో దడ వస్తుంది అందరికీ. అది కాకుండా చిన్న పనులు చేయడం, అంటే 4 అడుగులు వేయడము, జస్ట్ కొంచెం చిన్న బరువు ఎత్తడం, దీంట్లో కూడా విపరీతమైన దడ వస్తుంటే అది గుండె జబ్బు లక్షణం అయ్యే అవకాశం ఉంది. నాలుగోది విపరీతంగా చెమటలు పడడం. మనం చేసే చిన్న పనులకు కూడా ఎక్కువగా చెమటలు పడడం, ఒళ్ళంతా నీరు అయిపోవడము, ఇది గుండె జబ్బు లక్షణం అయ్యే అవకాశం. ఇక 5వ ప్రధాన లక్షణం అతి నీరసం, అంటే చిన్న పనులు చేసినా కూడా అత్యంత నీరసంగా అనిపించడం, నేను పనులు చేయలేకపోతున్నాను అనిపించడం, ఇది ఒక ప్రధాన లక్షణం. ఈ లక్షణము లివర్ జబ్బుల్లో కూడా ఉంటుంది. సో ఇవి 5 ప్రధాన లక్షణాలు మన గుండె జబ్బుల్లో. ఈ 5లో ఏది ఉన్నా కూడా గుండె జబ్బు ఉండే అవకాశం ఉంది. ఓకే, మనం ఇందాక డిస్కస్ చేసుకున్న, ఇందాక మనం చెప్పుకున్న ఈ 5 లక్షణాల్లో ఏవైనా లక్షణాలు మనకు అనిపించిన, ప్రధానంగా ఆయాసం అనిపించడము లేదా ఛాతీ నొప్పి రావడం, దీంతో పాటుగా 6వ లక్షణం అనుకోవచ్చు. అది ఏంటంటే కాళ్ళకు నీరు పట్టడం. చాలా మంది ఏంటంటే వయసు అయిపోయింది లేదా నడుస్తుంది, దానివల్ల కాళ్ళకు నీరు పడుతుంది అనుకుంటారు. బట్ కాళ్ళకు నీరు ఉండడం కూడా ఒక గుండె లక్షణం. సో ఇలాంటి లక్షణాలు మీకు ఏవైనా ఉండుంటే మెడ్వే సంజీవి హాస్పిటల్కి రండి. సదా మీకు కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ మీకు జరుగుతాయి. ఓకే అండి, మనం ఇప్పుడు కొన్ని డిస్కస్ చేస్తున్నాం గుండె జబ్బుకు సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. గుండె జబ్బుకు సంబంధించిన ఎక్స్ట్రా వివరాలని డిస్కస్ చేద్దాం.